ప్రస్తుతం ఎన్నికల సందర్భం వచ్చేసింది. టికెట్ సంబంధించినటువంటి ఇష్యూ అన్ని పార్టీల్లోనూ కొనసాగుతోంది. అలాగే ప్రొద్దుటూరులో కూడా చాలా ఏళ్లుగా దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు బహునాయకత్వ సమస్య ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారు మనతో ఉన్నారు. టీడీపీలో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను టీడీపీ 2019 తర్వాత మీరు మనస్తాపం చెంది పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు తెలుగుదేశంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పుడు అందరూ కలిసి చేసేది కూడా అయితే ఏం లేదు. అప్పుడు పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా చేసింది ఏం లేదు. యాక్టివ్గా ముందు నుంచి కొంత కార్యక్రమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే. వరదారెడ్డి గారు రీఎంట్రీతో పార్టీలో చాలా మందికి కొంత ఇబ్బంది కలిగింది. ఎందుకు అట్లా జరిగింది? మళ్ళీ రీఎంట్రీ అనేది మాదేం రీఎంట్రీ కాదు, పార్టీలోనే ఉండాం. సభ్యత్వమే లేదు మీకు, పార్టీలో ఎలా ఉన్నారంటే ఒక ప్రశ్న వచ్చింది. 1985లో నా టీడీపీ టికెట్ ఇచ్చేటప్పటికి తర్వాత 2009లో మీరు మొదటిసారిగా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2014లో ప్రజలు మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ఆహ్వానిస్తారా? 2014లో వ్యతిరేకించిన దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు 2019 తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత మీ వర్గం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. నేను అభ్యర్థి అయితే అందరూ నా వర్గం అంతా నాకు వస్తారు. ఎవరు ఒక్కడ కూడా బయట నిలబడరు. టికెట్ రేస్లో వరదారెడ్డి ముందున్నారా, వెనుకున్నారా, మధ్యలో ఉన్నారా? అది ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయించాలి. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదనేటువంటిది ఇప్పుడు అధికార పక్షం యొక్క ప్రధానమైన వాదన. దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను రాజకీయాలలో ఉండేది గౌరవం కోసం ఉంటానా, పార్టీల యొక్క గౌరవాన్ని పెంచేదానికి ఉంటానా, డబ్బులు సంపాదించుకునేదానికి నేను రాజకీయాలు లేను. మీ హయాంలో మేజర్ ప్రాజెక్టు కుందు పెన్నాలు, అది ఎందుకు సాధ్యం కాలేకపోయింది? దానిని ప్రాజెక్టును తేవాలని ప్రయత్నం చేసింది నేనే, శాంక్షన్ చేయించింది నేనే, కొంతవరకు పని చేసింది నేనే. వచ్చిన అభివృద్ధి వచ్చింటే కొంతమంది దుష్ప్రచారం అంగళ్ళ దగ్గర ప్రచారం చేశారు. నిధులు సమృద్ధిగా పొద్దుటూరుకి వచ్చింటే వరరాజుల రెడ్డి అడ్డుకున్నాడని. నాకేంటి అడ్డుకోవడం? ఎందుకు దీన్ని తీసుకోవట్లేకపోయారు? అప్పటికప్పుడు కొంతమంది కావాలని చేసిన ప్రచారము ఎన్నికలు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు, వైసీపీ నేతలు చెప్పినటువంటి అభివృద్ధిని మీరు ఎట్లా చూస్తారు? ఏం అభివృద్ధి ఏముంది, ఏం జరిగిందని అభివృద్ధిడా? ఇదే మార్కెట్ విషయానికి వస్తే మీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే మార్కెట్ మీరు కూలగొట్టి పునర్నిర్మించాలన్నప్పుడు వేరే రకంగా కడతారు, ఇత అక్కడుండే మార్కెట్ వాళ్ళకు అవకాశం ఇవ్వలేనట్టు ప్రచారం జరిగింది. హైకోర్టు పోయి స్టేలు తీసుకొచ్చినారు. వాళ్ళే ఇప్పుడు మార్కెట్ ను పగలగొట్టి కడుతున్నారు. 2019 మీరు సైలెంట్ అయిన తర్వాత, అంటే జల కార్యక్రమాలు జరిగినప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉండాల్సి? మౌనంగా ఉండగలిగి చేయగలిగింది ఏముంది? 2-3 సార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనం పెట్టిన పిటిషన్లకు దిక్కు లేదు. మీరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటికే మీరు ఆ మధ్య గ్యాప్ లో కొత్తగా లింగారెడ్డి ప్లేస్ లోకి ప్రవీణ్ రెడ్డి రావడం జరిగింది. ప్రవీణ్ రెడ్డితో కానీ లింగారెడ్డితో కానీ ఇక్కడ పార్టీలో సఖ్యత లేదు, ఎప్పుడు కానీ మీకు కలవడం కానీ చేస్తాను. ఒకరు వచ్చేది ఒకరికి ఇష్టం లేదు, ఒకరు వచ్చేది ఒకరికి ఇష్టం లేదు. పార్టీ పెద్దలను ఎన్నిసార్లు కలిశారు? వాళ్ళ నుంచి ఎట్లా అంటే భరోసా వచ్చింది మీకు? భరోసా అనేది ఎవరికి ఇలా, ఎవరికి ఇప్పుడు ఎవరికి ఇలా. క్రితం పొద్దుటూరులో ఒక భారీ ప్రోగ్రాం నిర్వహించే ర్యాలీ, బల ప్రదర్శన అనుకోవచ్చు దాన్ని. ఇప్పుడు పొద్దుటూరులో చేసే ప్రతి కార్యక్రమము మా బలాన్ని నిరూపించుకునేదాన్ని. ఇవన్నీ మీ కార్యక్రమాలన్నింటినీ పార్టీ గుర్తించిందంటారా? మేము పంపించి గుర్తిస్తుందనే మేము అనుకుంటున్నాం. ఇటీవల మీ గ్రామానికి సంబంధించిన పుల్లరి సమస్య ఒకటి తెర మీదకి వచ్చింది. ఈ పంచాయతీలు అక్రమ సంపాదనలకు దీనికి చట్ట పరిధులు ఉన్నాయి. మాది ఒక్కటి, వాళ్ళ తర్వాత మీరు ప్రచారంలో మీతో పాటు మీ కుమారుడు కొండారెడ్డి కూడా చురుగ్గా సాగుతారు. టికెట్ మీకా మీ అబ్బాయికా? ఇప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు యూత్ కు 40% ఇస్తామని చెప్తున్నాడు. కాబట్టి తర్వాత ఈ మధ్యకాలంలో మీ అధికార పార్టీ వాళ్ళు మీ మీద ప్రసారి విమర్శ చేసినప్పుడు మీ వయసును ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో నో రిటైర్మెంట్. నేనైతే నన్ను గెలిపించండి, నేను పొద్దుటూరును సుందరవనందంగా తీర్చిదిద్దు. మన ఆయన చెప్పినట్టు
ఎస్పీ దగ్గరికి పోయి ఒక 40 మందిని పిలుచుకొని పోయి గుట్కా ఇసుక లేదని. అననుకూలత వస్తే టీడీపీలో అనుకూల పరిస్థితులు లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్తారు. షర్మిల అనుకూలమైనటువంటి వ్యక్తి ఉన్నారు, వెళ్తారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదే ఆయమ్మదే లేదు. ఇప్పుడు అందరిలో అంత దూరం ఆలోచించి నా మీద అనుమానాలు వ్యక్తం చేస్తే అట్లా